మీలో ఎంతమంది బోర్ కొడితే రెస్టారెంట్స్‌కి వెళ్తారో కమెంట్ చేయండి. ఎందుకంటే ఈరోజు నేను బోర్ కొడుతుందని ఒక రెస్టారెంట్‌కయితే వెళ్ళాను. అదేనండి మన ఆహ్వాన కిచెన్ ఉంది గదా! గోదావరి మధ్యలో దానికి. అదేంటి రాజమండ్రిలోనే ఉండి మీరిప్పుడు వెళ్లారా అంటే, నాది రాజమండ్రే. బట్ నేను చదువుకునేది రాజమండ్రి కాదు. సో, నాకిప్పుడు కుదిరింది వెళ్ళడానికి. ఇప్పుడు కూడా అనుకోకుండానే వెళ్ళాం తప్ప దానికే అని పర్టిక్యులర్‌గా ప్లాన్ అయితే ఏం వేసుకొని వెళ్ళలేదు. బోటింగ్‌కెళ్దామని చెప్పేసి అనుకుని, అలా రెస్టారెంట్ బోటింగ్ అయితే అయింది. సో, అలా రెస్టారెంట్‌కి వెళ్ళాము. సో, నాకు యాంబియన్స్ పాజిటివ్, నెగెటివ్ రివ్యూస్ కూడా నేను యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో చాలా చూసాను. చూసి నా జెన్యూన్ రివ్యూ నాకు కావాలి ఎవరికైనా ప్రిఫర్ చేయడానికి అని జెప్పేసి అనుకునైతే ఇంకా వెళ్ళాను. చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నాను. చూసారా పరిగెట్టేస్తున్నాను ఆ బోట్‌లోకి ఎప్పుడెప్పుడు ఎక్కేద్దామా? ఎప్పుడెప్పుడు ఎళ్దామా అని. సో, వెళ్ళాక నేను కొంచెం దగ్గరకొచ్చాక లైటింగ్ ఆ హడావిడి అంతా చూసి అమ్మో! చాలా లోపలైతే గొంతులేసేసాను. సో, మేమీరోజు వెజ్. మాక్సిమం వెజ్ డేస్ నేను రెస్టారెంట్ అయితే ప్రిఫర్ చేయను. ఎందుకంటే నాకు వెజ్ నచ్చదు బయట. ఇలా బోట్ దిగిన వెంటనే ఇది బయట సిట్టింగ్ అనమాట. సో, ఇదంతా బయటకు సిట్టింగ్ వచ్చిద్ది. గోదావరి వ్యూ కనిపించేలాగా. మేమెళ్ళేసేసరికి అక్కడ కనిపిస్తున్నారు కదా! వాళ్ళు రెస్టారెంట్ ఓనర్స్ అంట. సో, వాళ్ళేదో మీటింగ్ పెట్టుకున్నారు. ఇదంతా లోపలనమాట. మేము బయట వ్యూ కోసం బయటే కూర్చున్నాం. లోపల కూర్చోలేదు కావాలని. సో, ఈ లోపల, బయట కాకుండా పక్కన లాంచ్‌లో ఇంకొక సిట్టింగ్ ఉంది. ఇది క్లోజ్డ్‌లో ఉంది. ఎందుకంటే ఎక్కువ కస్టమర్స్ లేరు కదా! సో, అందుకే క్లోజ్డ్ అనుకుంటా. సో, మేబీ ఎక్కువ వీకెండ్ టైమ్స్‌లో గానీ, పెట్టిన కొత్తలో గానీ ఎక్కువొస్తే అప్పుడు ఇది ఓపెన్‌లో ఉండిద్ది. ప్రెజెంట్ అయితే ఏదో ఫోటోస్ దిగడానికి అని చెప్పేసి పైకెక్కేసాము. ఎనకాల శాండ్ అదంతా చీకటిగా లైటింగ్స్ ఏం లేదు. సో, వీడియోలో అంత కనిపియట్లేదని నేను తీయలేదు. అండ్ ఈరోజు వెజ్ అని చెప్పా కదా! సో, వెజ్ తీసుకున్నాము. అది కూడా వంకాయ బిర్యానీ వాళ్ళే బావుండిద్దని ప్రిఫర్ చేశారు. ఫస్ట్ 2, 3 ముద్దలు అనిపిచ్చింది. తినే కొద్దీ వంకాయ స్వీట్‌నెస్ అనేది వచ్చేసి అసలు తినాలి అనిపించలేదు. వెజ్ అయితే నాకంత నచ్చలేదు. మష్రూమ్ అడిగితే లేదన్నారు. సో, ఇది తీసుకున్నాం. నాన్ వెజ్ అయితే బావుంది అని చెప్పారు. వేరే మాతో వచ్చిన వేరే వాళ్ళెవరో. సో, బట్ ఓకే తినొచ్చు గానీ, ఆ కాస్ట్‌కి వాళ్ళిచ్చే క్వాంటిటీకి వర్త్ అయితే కాదు. వెళ్తే మీరు వెళ్ళొచ్చు.